హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో దీవాళి వచ్చేస్తుంది కదా. సో మనం కొన్ని డెకరేషన్స్ చేద్దామంటే దియాస్ కోసం నా దగ్గర కొన్ని ఓల్డ్ దియాస్ కూడా ఉన్నాయి. లైక్ ఇలాంటివి లాస్ట్ ఇయర్ దీపావళికి తీసుకున్నవి. అండ్ నేను ఇవి 2 తీసుకొచ్చాను, స్టాండింగ్ దియాస్, ఈచ్ 25. మనకు కావాల్సినవి కొన్ని పెయింట్ బ్రషెస్. అండ్ ఇవి కార్డ్బోర్డ్తో నేను కొన్ని రౌండ్ షేప్లో ఈ స్టాండింగ్ దియా కోసం హోల్డర్స్ లాగా చేద్దాం అనుకున్నా. కొన్ని పిస్తా సెల్స్ ఉన్నాయి, వీటిని కూడా యూజ్ చేస్తాను. అండ్ యాక్రిలిక్ కలర్స్ అన్నమాట. కొన్ని కలర్స్ ఉన్నాయి నా దగ్గర, ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ అయిపోదాము. అండ్ గ్లూ గన్, పిస్తా సెల్స్ స్టిక్ చేయడానికి ఫెవికల్తో అంత సరిగ్గా స్టిక్ అవ్వదు, సో మనం గ్లూ గన్ యూజ్ చేద్దాం అన్నమాట. ఓకేనా, స్టార్ట్ చేద్దామా మరి వీడియో? ఓకేనా, ఫస్ట్ మనం వీటిని పెయింట్ చేసుకొని దీన్ని పిస్తా సెల్ స్టిక్ చేస్తాం. ఓకేనా, మనం దీనికి రెడ్ కలర్ పెయింట్ చేద్దాం. ఓకేనా, నా దగ్గర పెద్ద సైజ్ బ్రష్ లేదు, సో నేను ఇది స్మాల్ సైజ్ యూజ్ చేస్తున్నాను. ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ అవుతున్నాను. వీడియోలో అయితే మీకు ఒక 2-3 వెరైటీస్ చూపిస్తాను, మిగతావి నార్మల్గా చూపిస్తాను. ప్రిపేర్ చేసుకొని పెట్టాను ఆల్రెడీ, సారీ. సో మనం ఇది పెయింట్ చేసుకొని రెడీ అయిపోయింది. ఇంకొకటి కూడా ఇలానే రెడ్ కలర్ పెయింట్ చేసుకుందాం. ఇది ఆరే వరకు మనం ఏదైనా ప్రిపరేషన్ చేసుకుందాం. ఇవి 2 రెడీ ఉన్నాయి. సో మనం ఇప్పుడు గ్లూ గన్లో గ్లూ స్టిక్ ఇన్సర్ట్ చేద్దాం. ఇదేం పెద్ద ప్రాసెస్ కాదు, బట్ ఎవరైతే కొత్తగా ఉన్నారో వాళ్ళ నాలెడ్జ్ కోసం నేను చెప్తున్నా. సో మనం ఇలా పెట్టేసి స్విచ్ ఆన్ చేస్తే ఇది హీట్ అయితే మనకు వస్తుందన్నమాట. హీట్ అవ్వడానికి ఒక 2-3 మినిట్స్ టైం పడుతుంది. సో ఇక్కడ చూడండి, నేను ఇలా అప్లై చేసుకొని దీంతో నేను ఫాస్ట్గా పెట్టేస్తున్నాను. గ్యాప్ ఇవ్వకుండా పెడితేనే లుక్ బాగుంటుంది. మళ్ళీ గ్లూ తీసుకొని ఇలా సో మనది ఇది ఒకటి రెడీ అయింది. సో నెక్స్ట్ ఇంకొకటి మనం ప్రిపేర్ చేసి దాన్ని పెయింట్ చేయడం చూపిస్తాను నేను. ఓకేనా, సో ఇవి 2 ఇలా రెడీ అయ్యాయి. ఈ పిస్తా సెల్స్ స్టిక్కింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. మనం ఇప్పుడు ఈ సెల్స్ ఉన్నాయి కదా, దీనికి పెయింట్ చేసుకుందాం. నేను ఆరెంజ్ కలర్ ఆర్ ఎల్లో కలర్ చేద్దాం అనుకుంటున్నా. చూద్దాం ఏది బాగుంటుందో, ఫస్ట్ ట్రై చేసి చూస్తాను. ఓకేనా, ఎల్లోనే బాగుంటుంది అనిపిస్తుంది, మిడిల్లో రెడ్ ఉంది కదా. మళ్ళీ ట్రై చేసి చూపిస్తాను. నాకు అంతా ఎలివేట్ అనిపిస్తలేదు, ఒక్కసారి చూద్దాం. సో నేను ఫైనల్గా ఫిక్స్ అయింది గ్రీన్, బికాస్ నేను ఆరెంజ్ తీసుకొచ్చే స్టేషనరీ నుంచి, బట్ ఇటు డ్రై వెళ్ళింది. సో బ్యాడ్ లక్, ఏం చేద్దాం. ఇప్పుడు గ్రీన్ కలర్తో అడ్జస్ట్ అవుతున్నా. సో మనం గ్రీన్ కలర్ అప్లై చేసుకుందాం దీన్ని మంచిగా. ఇలా పైన పట్టుకుంటా అంటే మీకు క్లారిటీ కనిపిస్తుంది. చాలా ఈజీ ప్రాసెస్ అండి, అంత డిఫికల్ట్ ఏం లేదు, జస్ట్ టైం కావాలి మనకు అంతే. మనం ఇంట్లో ఉన్న వాటితోనే ఎన్నో వెరైటీస్ చేసుకోవచ్చు దీపావళి డెకరేషన్ కోసం. జస్ట్ టైం మ్యాటర్స్.
నేను ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకొని మీకు లాస్ట్ ఫైనల్గా చూపిస్తాను. ఓకేనా? చూడండి, ఈ 2 దియా హోల్డర్స్ రెడీగా ఉన్నాయి. సో మనం ఇప్పుడు దియాస్ని డెకరేషన్ చేద్దాం. సో ఇలా పెట్టుకోవచ్చు అన్నమాట మనము. అంటే మీకు కెమెరాలో సరిగ్గా కనిపించకపోవచ్చు, బట్ ఇలా లైవ్లో చూస్తే చాలా బాగుందండి. రౌండ్గా ఇలా చాలా బాగుంది. సో మనం ఈ దియాని డెకరేషన్ చేద్దాం. ఓకేనా? నేను దియా అంటున్నా, అంటే మా మదర్ టంగ్లో దియానే అంటారు, బట్ నేను యాక్చువల్ తెలుగులో దీపం అంటారు కదా, సో దీపం. ఇప్పుడు రెడ్ కలర్ అప్లై చేద్దాం. ఓకేనా? ఈ వీడియో చూసాక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ ఆల్సో. ఓకేనా? షేర్ చేయడం మర్చిపోకండి. ఫినిష్. నెక్స్ట్ దీపం. మన దగ్గర స్టోన్స్ అలా ఉంటే అవి కూడా స్టిక్ చేయొచ్చు, బట్ నా దగ్గర లేవు, సో నేను ఉన్న దాంట్లోనే మీకు చేసి చూపిస్తున్నా. ఇఫ్ పాసిబుల్ అయితే నేను దాంతో కూడా ఒక చేసి మీకు వీడియో పెడతాను. ఇప్పుడు కార్నర్స్కి సరౌండింగ్ మనం వైట్ కలర్ అప్లై చేద్దాము. దాని మీద వేరే కలర్ డార్క్ కలర్ డాట్స్ పెడితే లుక్ బాగుంటుంది. ఓకేనా? ఎల్లో పెట్టుకుందాం. ఓకేనా? ఎల్లో అప్లై చేద్దాం. ఇక్కడ ఎల్లో కలర్. నేను వైట్ అండ్ రెడ్ మిక్స్ చేస్తే లైక్ 10% రెడ్ కలర్ తీసుకొని 30% వైట్ యాడ్ చేస్తే లైట్ పింక్ షేడ్ వస్తుంది అనమాట. సో ఆ పింక్ షేడ్ అప్లై చేద్దాం. నేను ఆల్రెడీ చేసి పెట్టాను. సో 10% రెడ్ కలర్ అండ్ అందులో ఒక 30% వైట్ కలర్ యాడ్ చేశాను. సో ఇలా పేస్టల్ లైట్ పింక్ కలర్ వచ్చింది అనమాట. వీడియోలో కొద్దిగా చేంజ్ కనిపించవచ్చు, బట్ లైవ్ చూస్తే పేస్టల్ లైట్ పింక్ కలర్ ఉంది. ఓకేనా? మనం ఎల్లో అప్లై చేసుకుందాం ఫస్ట్. కొద్దిగా జాగ్రత్తగా చేసుకోవాలి. ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మాత్రం ఈ వీడియో ఎవరు చూడొద్దండి. జస్ట్ జోక్ జోక్, ఎందుకంటే క్రాకర్స్ కాల్స్తున్నారు కదా, సో అలా.
ఎల్లో కలర్ ఫినిష్. నెక్స్ట్ పింక్. ఓకేనా? ఇక్కడ బ్లాక్ అయింది దీపం, ఓల్డ్ దీపం కదా, అది కవర్ అయిపోతుంది. సో టెన్షన్ లేదు. ఫినిష్. బాగుందా? మిడిల్లో ఒక డాట్ పెట్టాలి ఎల్లో కలర్ది, అది డ్రై అవ్వలేదు. సో డ్రై అవ్వక పెడతాను. ఓకేనా? ఇప్పుడు మనం స్మాల్ దియాస్ ఉన్నాయి. సో నేను ఇవి న్యూగా పర్చేస్ చేశాను, వీటిని చేసుకున్నాను. దీన్ని కూడా నేను సింపుల్గానే చేస్తాను. ఓకేనా? వీటికి నేను లోపల మొత్తం పార్ట్ అంతా పింక్ అప్లై చేద్దాం అనుకుంటున్నా. మిక్స్ చేశాను కదా, సో వేస్ట్ అవ్వదు. సో డిఫరెంట్ కలర్స్ కూడా బాగుంటుంది. సైడ్ వైట్ అప్లై చేస్తే బాగుంటుంది. దీని మీద రెడ్ కలర్ డాట్స్ పెడదాం. ఓకేనా? ఇది డ్రై అయ్యాక రెడ్ కలర్ డాట్స్ పెడతాం. ఓకేనా? బాగుందా? సో ఇలా నేను కొన్ని డిఫరెంట్ చేసి చూపిస్తాను. చూడండి, బాగుందా ఫ్రేమ్? ఆల్మోస్ట్ మన దీపాల డెకరేషన్ అయిపోవడానికి వచ్చింది. సో నేను ఫస్ట్ వాటికి మిడిల్లో పింక్ అండ్ అవుట్ సైడ్ వైట్ వేసాను కదా. సో నెక్స్ట్కి లైక్ మిడిల్లో ఎల్లో కలర్ అండ్ సైడ్న రెడ్. సో ఈ రెడ్ దానిపైన నేను వైట్ కలర్ డాట్స్ పెడతా అండ్ వైట్ మీద రెడ్ కలర్ డాట్స్. సో బాగుంటుంది. పెట్టేద్దామా? లాస్ట్ ఒక దీపం మిగిలింది, దీనికి రెడ్ కలర్ అప్లై చేసేద్దాం. నా హ్యాండ్స్ చూడండి ఎంత మెస్సీగా కనిపిస్తున్నాయో. ఇలాంటి క్రియేటివిటీ అంటే ఇలా పెయింటింగ్ ఎలా చేస్తూ ఉంటే ఇలానే అవుతుంది. లైట్ మళ్ళీ వాష్ చేసుకోవచ్చు కదా, బట్ హ్యాపీనెస్ మనం ఇలా చేస్తే. ఇది కూడా ఫినిష్. వీటికి వైట్ కలర్ అవుట్లైన్ ఉంది కదా, దాని మీద రెడ్ కలర్ స్మాల్ డాట్ పెట్టేద్దాం, లుక్ వస్తుంది. ఇలా. ఓకేనా? ఇప్పుడు రెడ్ కలర్ అవుట్లైన్ మీద వైట్ కలర్ డాట్స్.
చిన్నది తీసుకున్నాం. ఇదే ఫస్ట్ చేసిన. బాగుందా? మిడిల్లో ఒక రెడ్ కలర్ డాట్ పెడతాను సెంటర్ పార్ట్లో. సో ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకున్నాక మీకు చూపిస్తాం, ఓకేనా? ఫైనల్గా మన దీపాల డెకరేషన్ రెడీ. స్టాండింగ్ దియా, దీపం హోల్డర్స్ లైక్ ఇలా, ఓకేనా? ఇలా మనం 2 చేసుకున్నాం. ఇది నెక్స్ట్ ఓల్డ్ దీపం ఉండే నా దగ్గర, సో దాన్ని ఇలా పెయింట్ చేసాను. అండ్ ఇవి ఇలా నేను 12 ప్రిపేర్ చేశాను. 6 పింక్ అండ్ వైట్ కాంబినేషన్లో అండ్ 6 రెడ్ వైట్ అండ్ ఎల్లో కాంబినేషన్లో. బాగుందా? మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ బాగుంటే కామెంట్ బిలో, ఓకేనా? థ్యాంక్ యూ.